డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లైన్స్ కళ్యాణ మండపంలో ఉమ్మడి 2 జిల్లాల కేబుల్ ఆపరేటర్తో సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాకు వచ్చి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు తెలుసుకుంటున్నామని జీవిరెడ్డి అన్నారు. కేబుల్ ఆపరేటర్ సమస్యలు, వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు చెప్పిన సమస్యలు పెద్ద కష్టమైనవి కావు, వారి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తాం. గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరగడం, దాదాపు 2000 కోట్లు అప్పులు పెట్టడం వల్ల కనెక్షన్స్ పడిపోయి సంస్థకు రావలసిన నెలవారీ ఆదాయం పడిపోయిందని అన్నారు. సంస్థలో విపరీతంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చులు పెరిగిపోయి కొంత ఇబ్బందులు ఉండడం వాస్తవం. వీటన్నిటినీ అధిగమిస్తాం. కేబుల్ ఆపరేటర్లకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. గత 5 సంవత్సరాలలో కేబుల్ ఆపరేటర్లకు ఒక్కొక్కరికి నెలకు 30-40 వేల ఆదాయం రావడం పోయి వారి చేతి పెట్టుబడి పెట్టుకుని సంస్థను నడపడం జరిగింది. వారు చెప్పింది నేను చెప్పడం లేదు, సంస్థలో లెక్కలు చూసుకుని నష్టం కష్టం తెలుసుకుని చెబుతున్నాను. వారికి భవిష్యత్తులో అటువంటి కష్టం నష్టం రాదు. వాళ్లందరినీ లాభాల బాటలో నడిపిస్తాం. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. కలెక్షన్స్ సంఖ్య 50 లక్షలకు పెంచి ప్రైవేట్ ఆపరేటర్ల సర్వీస్కు దీటుగా ఏపీ ఫైబర్ సంస్థ క్వాలిటీ సర్వీస్తో నడిపిస్తాం అని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 1-2 నెలల్లో కాల వ్యవధిలో ఏపీ ఫైబర్ సంస్థకు ఉన్న సమస్యను పరిష్కరించి కేబుల్ ఆపరేటర్లకు లాభాలు వచ్చే విధంగా కేబుల్ రంగంలో ఏపీ ఫైబర్ సంస్థను నంబర్ 1 స్థానంలో నిలుపుతాం. అన్ని కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ రోజు కస్టమర్ కావాల్సిన 100 MBPS ప్రిపేర్ కనీసం 50 MBPS 30 MBPS కన్సిడర్ మన నెట్వర్క్ సపోర్ట్ చేయలేదు సార్. అది మాత్రం మీరు తీసుకోండి. ఇంకోటి నిన్న మీరు 2000 కోట్ల రూపాయల దివాళాలో ఉంది అన్నారు. మీ 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ దివాళాలో ఉన్నారు సార్. నిజంగా చెప్తున్నారు. అవునా కాదు చెప్పండి. అంతకంటే ఎక్కువ దివాళాలో ఉన్నారు సార్. మా దివాళా పెట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. కాబట్టి మా ఆపరేటర్ వాయిస్ ఇంటికి మీరు వచ్చారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ ఒక వాయిస్ మాత్రం మన చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పించారండి. అంతేకాకుండా మన డివిజన్ గవర్నమెంట్ డెవలప్మెంట్ 2020 నుంచి కట్టాలు ఉన్నాయండి. మనందరికి కూడా ఆపరేటర్ ఎవరు చెప్పలేదండి. ఎలాగంటే అప్పుడు చైర్మన్ వచ్చిన తర్వాత చాలా సార్లు ఇబ్బంది పడుతుంది. తర్వాత కొంతకాలం ఏం చేయాలంటే యూపీ రాష్ట్రాన్ని తీసారండి. నాన్న ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 235 రూపాయలకి